హలో అండి. నేను పన్నీరు బయట నుంచి కొనను, ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అది ఎలాగో చూద్దాం. పాలు 1 లీటర్ పాలు తీసుకొని దాంట్లో వెనిగర్ వేస్తాను. నిమ్మకాయ కన్నా వెనిగర్ వేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. పాలు విరిగిన తర్వాత ఈ బాక్స్లో వేసుకోవాలి. ఇది పన్నీర్ ప్రిపేర్ చేసుకునే బాక్స్ అనమాట. ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. మనకి మంచి షేప్ వచ్చి పన్నీరు విరగకుండా కర్రీ చేసుకునేటప్పుడు కూడా మనకి ఎలాంటి బ్రేక్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం విరగొట్టుకున్న పాలు ఆ పన్నీర్ని తీసుకొచ్చి ఈ గిన్నెలో వేసేసుకొని 4 వైపులా సమంగా మనం సర్దేసుకోవాలి. మనకి ఒక మంచి షేప్ వస్తుంది అనమాట. ఇలా సర్దుకుంటే నీట్గా ఎక్కడ ఖాళీ లేకుండా సర్దేసుకొని దానిపైన మూత పెట్టుకొని గట్టిగా నొక్కేసుకోవాలి. కింద మనం ఒక ప్లేట్ పెట్టుకుంటే ఆ వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. ఇది మనం నైట్ చేసుకుంటే నైట్ అంతా బరువు దాని మీద పెట్టేసి ఉంచామనుకోండి, నెక్స్ట్ డేకి మనకి పన్నీర్ చాలా గట్టిగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వేడి మీదే వేసేయాలి పన్నీరు. చల్లారిన తర్వాత వేస్తే మనం దానిపైన బరువు పెట్టినా అది విడిపడిపోతుంది, విడివిడిగా అయిపోతుంది. మనకి మేతి చమన్ చేసుకోవడానికి వీలుగా అయిపోతుంది, కానీ పన్నీర్ లాగా గట్టిగా రాదు మనకి. ఇలా సర్దేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి గట్టిగా నొక్కేసి వాటర్ అంతా మనకి దిగిపోయిన తర్వాత మనం వేరే బయటికి తీసేసి దాని మీద ఏదన్నా బరువు గట్టిగా ప్రెస్ అయ్యేలాగా బరువు పెట్టుకోవాలి. నైట్ అంతా ఆ బరువు అలాగే ఉంచుకోవాలి. ఉంచుకుంటే అప్పుడు ఈ వేడికి మనం పెట్టిన పైన బరువుకి గట్టిగా మనకి స్టిక్ ఆన్ అయిపోద్ది. ఇలా గట్టిగా నొక్కాలి వాటర్ అంతా పోయేలాగా. కింద ఒక ప్లేట్ పెట్టుకొని మనం నైట్ అంతా ఇలా ఉంచేసుకుంటే మార్నింగ్కి మనకి చాలా గట్టిగా వస్తుంది అనమాట. చూసారా, మార్నింగ్ మనం తీసుకొని ఇలాగా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇది మనం కర్రీలో వేసుకున్నా సరే మనకి ఎలాగైనా సరే బ్రేక్ అవ్వదు. మీరు ఎలా తిప్పినా సరే కర్రీలో వేసుకొని ఎంతసేపు తిప్పినా అది బ్రేక్ అవ్వదు, మనకి ఇలానే ఉంటుంది. ఎందుకంటే మనం వేడి మీదే వేసుకోవాలి. ఆ బాక్స్లో వచ్చేసి మనం వేడి మీదే వేసుకోవాలి. పీసెస్ కూడా చాలా స్మూత్గా మెత్తగా బయట కొన్నట్టే ఉంటాయి మనకి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.